తెలంగాణ రాష్ట్రంలో మానకొండూరు నియోజకవర్గం ఉందా లేదా అని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పనితీరు చూస్తే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో 12 సొసైటీలుంటే ప్రభుత్వం వారి పదవీ కాలం 6 నెలలు పొడిగించిందన్నారు. అందులో 7 సొసైటీలకు పాత కొత్త ఇన్ఛార్జీలను పెట్టడం సిగ్గుచేటని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో భూమికి బరువైన పంటను పండించిన రైతులు రేవంత్ రెడ్డి పాలనలో సాగునీటి కోసం ఎదురుచూసే రోజులొచ్చాయని అన్నారు. కూడా ఉన్నటువంటి కొత్తపల్లి ఆ సొసైటీలు కూడా క్లియర్ గానే ఉన్నాయి. మంత్రిలో తెలుసుకున్నాం, మీ దగ్గర ఇట్లా ఏమైనా ఆపని అని. మంత్రిలో కూడా ఏడా లేదు. చొప్పదర్లో కూడా అడిగినాం, అక్కడ కూడా ఎక్కడ లేవు. హుజరాబాద్లో అడిగినాం, ఆడ కూడా ఏడ లేదు. సిరిసిల్లలో అడిగినాం, అక్కడ కూడా లేదు. మరి విప్పు వెమ్లవాడ ఉన్నది, మీ దగ్గర కూడా ఏమైనా ఆపిరా అంటే ఎక్కడ కూడా ఒక్క సొసైటీని కూడా యాస్టేజ్గా అందరు ఇచ్చినారు. కేవలము మానకొండ నియోజకవర్గంలో మాత్రమే ఈ 7 సొసైటీలను ఎందుకు ఆపినట్టో దయచేసి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంత ఎమ్మెల్యే గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఈ ఆపడంలో ఉన్నటువంటి మీ ఉద్దేశం ఏందో ఖచ్చితంగా రైతులకు తెలియజేయాలి. ఇవాళ నీ అధికార బలాన్ని ఉపయోగించుకొని, నీ చేతగానితనాన్ని ఉపయోగించుకొని ఆపడంలో ఉన్న ఉద్దేశం ఏంది అని చెప్పేసి మేము అడిగినాం. అలా పొంగులేటి గారు ఏమని చెప్పినాడు, మేము 3500 ఇళ్లను మేము ఇస్తున్నామని చెప్పినాడు. ఆ ఇల్లు రావు ఏవురా ఈ లంగ మాటలు నమ్మి ఇవాళ నా పోసుకుంటే ఉన్న అమ్ముకున్నాడే తప్ప వచ్చాడు. ఈయన 40,000 దరఖాస్తులు వచ్చినాయి, పెట్టుకున్న వాళ్ళు అందరికీ ఇస్తామని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సర్కార్కు కాలం అయిపోయింది, చెల్లింది. ఇలా తెలంగాణ పల్లెలన్నీ ఎక్కెక్కి ఏడుతున్నటువంటి సందర్భానికి వాటికి ఏదాంటి ఓదార్పునియాలన్నటువంటి ఆలోచన చేయాలి తప్ప ఇంకా తెలంగాణలో ఏదో ఉన్నదని చెప్పేసి పొద్దస్తమానం కేసీఆర్ని తిట్టుడో, కేటీఆర్ని తిట్టుడో, హరీష్ని తిట్టుడో, నన్ను తిట్టుడో, నిన్ను తిట్టుడో అనేది బంద్ చేసుకొని పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం.